కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల కష్టాలు ఇంకా తీరట్లేదు. ఉల్లికి గిట్టుబాటు ధర రాక అన్నదాతలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. కష్టపడి పండించిన పంటను గంగపాలు చేస్తూ ఉన్నారు ఆ రైతులు. ఆస్పరి మండలం యాటకల్లులో పంటను వాగులో పడేస్తున్నారు రైతులు. అంటే వాళ్ళు 2 లక్షల పెట్టుబడి పెట్టి 2 ఎకరాల పంట వేశారు రైతు శేఖర్ అనే అతను. అయితే వాళ్ళు అంత ఖర్చు పెట్టి కూడా, అంటే 2 లక్షలు పెట్టుబడి పెట్టి 2 ఎకరాల్లో పంట వేసినా కూడా గిట్టుబాటు ధర రావడం లేదని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇదే సందర్భంలోనే ఆ మొత్తం పంటని కూడా వాళ్ళు వాగులో పడేస్తున్నారు. మన విజువల్స్లో కూడా చూస్తున్నాం. అయితే ప్రభుత్వం అయితే అసలు పట్టించుకోవట్లేదు ఈ సంఘటనలో అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా మనం చూసాం, టమాటాల ధరలు కూడా ఇలానే గిట్టుబాటు ధర రావట్లేదని రైతులు అలానే లోడ్లకు లోడ్లు టమాటాలు పడేశారు. అలాగే ఇప్పుడు ఉల్లి కూడా అదే ధరలో గిట్టుబాటు ధర రావడం లేదని, 2 లక్షలు పెట్టుబడి పెట్టినా కూడా 2 ఎకరాల్లో పంట వేసినా మాకు అసలు గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పి వాగులో పడేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఒకసారి విజువల్స్ ని కూడా మనం చూద్దాం. కర్నూలు జిల్లా ఆస్పేర్ మండలం యాటకల్ గ్రామం. నా పేరు శేఖర్. 2 ఎకరాలు ఉల్లి వేసినాను. గిట్టుబాటు ధర లేక వంకలో పారుపోసాము. ఎకరాకి 1 లక్ష అయింది. 2 లక్షలు నష్టపోయినాను. గవర్నమెంట్ కూడా ఏం ఆదుకోలేదు. కర్నూలు జిల్లా ఆస్పేర్ మండలం యాటకల్ గ్రామం. నా పేరు శేఖర్. 2 ఎకరాలు ఉల్లి వేసినాను. గిట్టుబాటు ధర లేక వంకలో పారుపోసాము. ఎకరాకి 1 లక్ష అయింది. 2 లక్షలు నష్టపోయినాను. గవర్నమెంట్ కూడా ఏం ఆదుకోలేదు. కర్నూలు జిల్లా ఆస్పేర్ మండలం యాటకల్ గ్రామం. నా పేరు శేఖర్. 2 ఎకరాలు ఉల్లి వేసినాను. గిట్టుబాటు ధర లేక వంకలో పారుపోసాము. ఎకరాకి 1 లక్ష. సో మనం చూస్తున్నాం, కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల కష్టాలు అసలు తీరట్లేదు. అసలు కనీసం వీళ్ళ గురించి ప్రభుత్వం ఏ రకంగానూ పట్టించుకోవట్లేదు. లబోదిబం అంటున్నారు. కొద్ది రోజులుగా ఇలాంటి పరిస్థితే వస్తుంది. అసలు పంటకి గిట్టుబాటు ధర కూడా రావడం లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి 1.5 ఎకరాల్లో కూడా పంట పండించినా కూడా వాళ్ళకి అసలు ఎటువంటి గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పి మొత్తం ఉల్లిని కూడా వాళ్ళు నేలపాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రైతులే ఎప్పుడు కూడా ఇలాంటి ఆవేదనకు గురవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అదొక్కటే పని, అదొకటి తెలుసు, వ్యవసాయం ఒకటే తెలుసు. అలా వాళ్ళు పంటను పండిస్తూ ఉంటారు, పెట్టుబడులు పెడుతూ ఉంటారు, అప్పు చేసి ఏదో వాళ్ళు అలా పంటను పండిస్తూ ఉంటారు. కానీ తీరా వాళ్ళకే నష్టం వాటిల్లుతుంది. వాళ్ళు ఎంతో కష్టపడి మొత్తం అంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత వాళ్ళకి కనీసం రిటర్న్స్ కూడా రావు. వాళ్ళు పెట్టిన అమౌంట్లో కనీసం సగం కూడా రావు. అలాంటి పరిస్థితి వచ్చేసింది. రైతన్నలో ఉంటేనే మనం కూడా బతుకుతాం, కానీ ఇప్పుడు రైతన్నలే బతకలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగానే ఆస్పరి మండలం యాటకల్లులో ఈ సంఘటన జరిగింది. అయితే పంటను మొత్తం కూడా ఆ రైతు వాగులో పడేశాడు. 2 లక్షల పెట్టుబడితో 2 ఎకరాల పంట వేశాడు శేఖర్ అనే ఒక రైతు. అయితే మొత్తం అంత ఖర్చు పెట్టి పంట వేసినా కూడా ఎలాంటి గిట్టుబాటు ధర రాకపోవడంతో అతను మొత్తం పంటనంతా కూడా నేలపాలు చేసేసి వాగులో పడేస్తున్నాడు. ఎంత బాధాకరమైన విషయం. నిజంగానే మనం ₹1, ₹2 కేజీ ఉల్లిపాయలు ఎప్పుడైనా కొన్నామా ఈ మధ్యకాలంలో? మనం ఏ షాప్కి వెళ్ళినా కూడా, ఏ కూరగాయల షాప్కి వెళ్ళినా ఖచ్చితంగా ఈ రేట్లో మాత్రం రావు. కానీ రైతుల దగ్గర నుంచి మాత్రం ఆ రేటుకే తీసుకుంటారు. అంటే ₹1 ఇంకా ₹1 చెల్లుతుందా? అలాంటి కాలంలో కూడా వాళ్ళకి కేజీకి కిలోకి అమ్ముతారా అన్నట్టుగా అడిగే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి ఎలాంటి గిట్టుబాటు ధర కూడా రాదు. కానీ మనం మాత్రం ఎక్కువ ధరలు పెట్టే కొంటున్నాం. మరి రైతుల పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా ఉంది? ప్రభుత్వాలు దీన్ని పట్టించుకొని రైతుల గురించి కొంచెం ఆలోచిస్తే కనుక ఇంతమంది రైతులు రోడ్డున పడే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఇంకా రేపటి రోజున రైతు వ్యవసాయం వేయాలన్నా కూడా, ఏదైనా పంట పండించాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అంత నష్టం వస్తుంది. వాళ్ళు వేసే పంట కూడా వాళ్ళ గిట్టుబాటు ధర రాకపోతే నెక్స్ట్ వాళ్ళు ఏం పంట వేస్తారు, వాళ్ళు ఏం వ్యవసాయం చేస్తారు, వాళ్ళని ఎవరు ఆదుకుంటారు? ఇప్పటికైనా ప్రభుత్వాలు వాళ్ళని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు విన్నవిస్తూ ఉన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు. ఎస్ కిరణ్, మనం చూస్తున్నాం ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల కష్టాలు అయితే వీడట్లేదని చెప్పొచ్చు. గతంలో కూడా మనం ఇలానే ఉల్లి గురించి, అలాగే టమాటా ధరల గురించి కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ప్రస్తుతానికి అసలు కర్నూలు జిల్లాలో ఏం జరిగింది? ఆ రైతు కష్టం ఏంటి? కౌసల్య, రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఏ పంట వేసినా రైతులు ఆ గిట్టుబాటు ధర లభించలేదు. ఆనియన్ ఏదైతే ఉల్లిపాయలు కానీ, లేకపోతే టమాటా ధరలు కానీ, లేకపోతే చీనీ కానీ, ఇలాంటి ఏ పంటకు కూడా మద్దతు ధర లభించలేదు. ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఉల్లి ప్రధానంగా ఎక్కువ పండిస్తారు.
ఈ ఎక్కువ పండించడం వల్ల మార్కెట్ లో గిట్టుబాటు ధర లేదు. ఈ గిట్టుబాటు ధర లేకపోవడం ప్రభుత్వం ఆయా రైతులను ఆదుకోవాల్సిన చిత్తశుద్ధి కూడా ప్రదర్శించడం లేదు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు, కానీ అది ఇంతవరకు ఆచరణలోకి రాలేదు. ఏదైతే ఉల్లి రైతులు నష్టపోయారో హెక్టార్కి 50,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సాయం చేస్తాయని ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఆ ప్రకటన ఇంతవరకు ఆచరణలోకి రాలేదు. ఓవరాల్ గా చూసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి దీనా వ్యవస్థలో ఉన్నారు. అటు టమాటా కానీ ఇటు ఉల్లి రైతుల కష్టాలు వర్ణాతీతం. కర్నూలు జిల్లాలో ముఖ్యంగా ఉల్లి ఎక్కువ పండిస్తారు. దానికి తోడు గిట్టుబాటు ధర లేకపోవడం, ఆ రైతులు ఏదైతే ఉన్నారో వారు ఆ ఉల్లి పంటలను పొలాల పైన వదిలేయడం, లేకపోతే కోసిన పంటకు గిట్టుబాటు ధర లభించలేదు, కూలీలకు కూడా డబ్బు రావడం లేదు అంటూ కొన్ని చోట్ల నిరసన వ్యక్తం చేస్తూ ట్రాక్టర్లతో తీసుకొచ్చి కొన్ని చోట్ల కాలువల్లోను కొన్ని చోట్ల పొలాల్లోనూ నిట్టనీరుగా వదిలేయడం జరుగుతుంది. కౌసల్య, ఎస్, అయితే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం దీని గురించి. ఇలాంటి పంటలు అసలు గిట్టుబాటు ధరలు కూడా రావడం లేదని చెప్పి టమాటాలను కూడా ఇలానే రోడ్డు పాలు చేసేసి అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే పొలాల్లోనే అసలు వీళ్ళ కూలీలను కూడా పెట్టించి పంటని కోయించే ఇది లేక కూడా అంటే గిట్టుబాటు ధర రాదని చెప్పి పొలాల్లోనే వదిలేసిన సందర్భాలు మనం చూసాం. ఇంత స్థితి రైతులకు ఎందుకు వస్తుంది? అంటే రైతులు పంట పండిస్తేనే మనం ఒక ముద్ద తినగలుగుతున్నాం. అలాంటి రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకో ఎందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి దాపరించింది? కౌసల్య, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో రైతులకు ఏ పంటకు కూడా సరైన మద్దతు ధర లభించలేదు. మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించినా కూడా రైతులకు ఆచరణలోకి రాలేదు, అది రైతులకు అందలేదు. రెండోది, ఇక్కడ ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఉల్లి పంటను ఎక్కువ పండిస్తారు. ఉల్లి ధర పతనమైంది, మార్కెట్ ధర పతనమైంది. అంతేకాకుండా కూలి ఖర్చులు కూడా రైతులకు రావడం లేదు. కోసిన పంటకు కూలి ఖర్చులు కూడా అందలేదు అనే ఆవేదనతో బాధతో రైతులు ఆ పంటలను ఏదైతే ఉందో ఆ పొలాల్లో వదిలేస్తారు. ముఖ్యంగా ఏదైతే ఆలూరు నియోజకవర్గంలో అస్పరి మండలంలోని యాటకల్లు గ్రామంలో ఏకంగా మనం విజువల్ లో చూసినట్టు రైతు ఆ ఉల్లి పంటను తీసుకొచ్చి ఏకంగా పొలాల్లో వదిలేయడం జరుగుతుంది. కారణం ఏమంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు, రైతులను ఆదుకునే ఉద్దేశం లేదు. కేవలం ఏ ప్రకటించినా అది రైతుల కన్నీళ్లు తొడవడానికి ఉపయోగపడుతుంది తప్పితే అది ఆచరణలోకి రాలేదు. అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా మా ఈ ప్రభుత్వాలని చెబుతూ ఉన్నారు, కానీ ఎక్కడెక్కడ గిట్టుబాటు ధరలు లభించదు. గత ప్రభుత్వంలో ఏదైతే చీనీ పంట ఉందో ఆ పంట క్వింటాల్కు 30,000 ధర పోతే ఈ రోజు ఆ క్వింటా ధర వచ్చేసి 6,000-7,000 రూపాయలు ఉంది. ఎందుకంటే ఈ మార్కెట్ లో గిట్టుబాటు ధర లేనప్పుడు ఆ రైతు పైరు పండించినా కూడా ఆ పంటకు సరైన ధర లభించినప్పుడు రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఇది కూటమి ప్రభుత్వం గుర్తించాలి, కానీ కేవలం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మోడీ ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్రంలో ఉండే చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు, కేవలం ప్రకటనలకు పరిమితం అవుతుంది తప్ప ఆచరణలో కాలేదు. కౌసల్య, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, మనం చూస్తున్నాం కర్నూలు జిల్లాలో ఇంకా రైతుల కష్టాలు అంటే ఉల్లి రైతుల కష్టాలు ఇంకా తీరట్లేదు. వాళ్ళ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉల్లికి గిట్టుబాటు ధర రాక అన్నదాతలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. కష్టపడి ఎంతగానో కష్టపడి పండించిన పంటను కూడా గంగబాలు చేస్తున్నారు అక్కడ రైతులు. ఎందుకంటే వాళ్ళకి పండించిన పంటకి గిట్టుబాటు ధర రావడం లేదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి దిక్కుతోచక ఆ పంటనంతా కూడా నేలపాలు చేస్తున్నారు. ఆస్పరి మండలం యాటకల్లులో పంటను వాగులో పడేస్తున్నారు ఒక రైతు. 2 లక్షల పెట్టుబడితో 2 ఎకరాల పంట వేశారు శేఖర్ అనే రైతు. అయితే ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా దానికి కనీసం రిటర్న్స్ కూడా రావడం లేదు. పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఇప్పుడు నేలపాలు అయిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీని గురించి ప్రభుత్వాలు ఓన్లీ ప్రకటనే కాకుండా కనీసం ఏదైనా ఆచరణలో పెట్టేలాగా కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు గత కొద్ది రోజులుగా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు, కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. దీని గురించి ప్రకటన అయితే చేస్తున్నారు, కానీ సో చూడాలి కనీసం ఈ సందర్భంగానైనా ప్రభుత్వం దీని గురించి స్పందించి చర్యలు తీసుకుంటుందేమో.